గుర్తుందా? మరి ఎన్డీఏ వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు, మోడీ గారికి ఈ కూటమి అంటే ఇష్టం లేదు, బీజేపీ అసలు సపోర్ట్ చేయట్లేదు, అందుకే మోడీ గారు ఫోటో వేయలేదు అని ఏదేదో మాట్లాడారు. మరి ఈరోజు చూడండి ఏమన్నారు, వైసీపీని ఏపీ ప్రజలు తిరస్కరిస్తారు. ఎవరు చెప్పారు ఈ మాట? తిరస్కరించమని మోడీ గారే అన్నారు, స్వయాన ప్రధానమంత్రి మోడీ అన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా తిరస్కరిస్తారని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారం. వైసీపీ ఏపీ అభివృద్ధిని తిరోగమనం పట్టించింది. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండేది. జగన్ 5 ఏళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పింది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. జగన్ పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100% అని దుయ్యబట్టారు. చూడండి, సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఏ విధంగా అన్నారు, 5 ఏళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదు, 100% అవినీతి 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 అంటే వైసీపీ పాలనలో మొత్తం అవినీతిగానే ఉందని స్వయాన మన ప్రధాని మోడీ గారే ఏ విధంగా అన్నారు. దీనికి మరి చూడాలి, వస్తారు కదా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లోకి, చూడాలి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు ప్రధాని మాటలకి, ఏ విధంగా దీన్ని తోసిపుచ్చుతారో చూడాలండి. ఇదండి మరి మోడీ గారు వచ్చిన తర్వాత, నిన్న మా అమిత్ షా వచ్చిన తర్వాత ఎన్డీఏకి కొంత బలం వచ్చింది. మరి ఈరోజు మోడీ ప్రసంగంతో ఎన్డీఏకి ఇంకా ఎవరో ఆపలేనంత బలం వచ్చేసిందండి. ఇక ఒక విధంగా చూసుకుంటే జూన్ 4, జూన్ 5, జూన్ 6 చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడు అనేదే లెక్క. ఇక గెలిచినట్టేనండి ఒక విధంగా చెప్పాలనుకుంటే. ఇది మరి ఈ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఈ విధంగానే చూస్తూనే ఉండండి.